హాయ్ అండి, వెల్కమ్ టు రాజశ్రీ టైలర్. ఈరోజు వీడియోలో ఈ బ్లౌజులన్నీ చూడండి. అంటే ఇవి ఒక 12 బ్లౌజులు అయితే ఉన్నాయి. 12లో ఇది ఒకటి మెజర్మెంట్ బ్లౌజ్ అనమాట. ఇది ఒకటి. ఈ బ్లౌజ్ కటింగ్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఈ బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత వాళ్ళు ఒక 8 బ్లౌజులు అయితే ఇచ్చారు. ఇంకా 4 ఇచ్చేసి వేరే వాళ్ళవి. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు హెమ్మింగ్ చేయాలి. అంటే ఉక్సులు, కాజాలు, కొన్నిటికి చేతి పనులు ఉన్నాయన్నమాట. కొన్నిటికేమో జిగ్జాగ్ చేయాలి. అవన్నీ కూడా ఈరోజు కంప్లీట్ చేసుకోవాలి. అయితే ఫస్ట్ మీకు ఉక్సులు, కాజాలు ఎన్ని బ్లౌజులైనా కుట్టినా సరే నేనే వేసేసుకుంటాను. హెమ్మింగ్ పనులైనా, ఉక్సులు, కాజాలైనా, చీరల ఫాల్స్ అయినా, ఏవైనా సరే అన్నీ కూడా నేను కుట్టేసుకుంటాను. అయితే ఈరోజు వచ్చేసి ఇవన్నీ కూడా చేతి పనులు చేసి పక్కన పెట్టేసుకుంటే తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు ఉండిద్ది, ఇలా చేతి పని చేసినట్టు ఉండిద్ది అనమాట. ఇలా చేతి పని చేసుకోవటం వల్ల కూడా మనకి రిలాక్స్గా ఉంటుంది. ఎటు మనం మిషన్ కుట్టకుండా ఖాళీగా అయితే ఉండలేము. ఇలా చేతి పనులకి బయటికి ఇచ్చే బదులు ఒక పూట మనమే రెస్ట్ తీసుకున్నట్టు ఉండిద్ది, ఇలా చేతి కుట్లు వేసుకున్నట్టు ఉండిద్ది కదా. అలాగే నాకు అలవాటు అయిపోయిందనమాట. ఎన్ని బ్లౌజులు కుట్టినా సరే నేనే చేతి పనులు అయితే చేసుకుంటాను. నాకు చేతి పని పెద్ద కష్టమనేమి అనిపించదండి. ఉక్సులు, కాజాలు, హెమ్మింగు అన్నీ కూడా నేను ఫస్ట్ అనేది మిషన్ నేర్చుకునేటప్పుడు చేతితో కుట్టామన్నమాట. ఎంత మన మిషన్కి మనం నేర్చుకున్న అన్నీ కూడా చేతితోటే కుట్టేశాను అనమాట. మిషన్ మీద అయితే నేర్చుకోలేదు. అలా కుట్టడం వల్ల ఏమో కానీ నాకు చేతి పని చేయడం వల్ల నాకు ఇసుగ్గా కానీ ఇబ్బందిగా కానీ ఏమి ఉండదన్నమాట. ఇలా ఉక్సులకి, కాజాలకి కూడా చాలా సింపుల్గా వేసేసుకుంటాను. ఇలా ఫస్ట్ అయితే ఒక చాక్ పీస్ తోటి సమానంగా గుర్తులైతే పెట్టేసుకుంటాను. అంటే పై వైపున ఒక మార్కింగు, కింద వైపున ఒక మార్కింగు, మధ్యలో ఒక మార్కింగు, ఆ మూడింటికి మధ్యలో మళ్ళీ ఒకటి అనమాట. అలా 5 మార్కింగ్లు అయితే పెట్టుకొని దారం ఎక్కించుకోవాలి. దారం ఎన్ని పోగులు ఎక్కించుకోవాలంటే 4 పోగులు. మనకి రెండు మడతల మీద ఎక్కిస్తే దానికి మళ్ళీ దూర్చేటప్పటికి 4 మడతలు అయిద్ది అనమాట. అది ఎంత లెంత్ అయితే ఉండాలనుకుంటే 1 మీటరు పొడవు అనమాట. మొత్తం మనం 4 ఫోల్డింగ్స్ ముడి పెట్టేటప్పటికి మీటర్ లెంత్ అయితే వచ్చేటట్టు దారం ఎక్కించుకోండి. ఇలా మీటర్ లెంత్ ఉండేటట్టు కనుక మీరు దారం ఎక్కించుకొని ఉక్సులు, కాజాలు వేసారనంటే ఎన్ని బ్లౌజులకైనా కూడా ఈజీగా వేసుకోవచ్చు. చాలామంది ఉక్సులు, కాజాలు వేయాలి అని అంటే బ్లౌజ్ అయితే ఇంకొకటి ఎక్స్ట్రా అయినా కుడతాం, కానీ చేతి పని చేయాలంటే మా వల్ల కాదని చెప్పి అంటూ ఉంటారు. అలా కాకుండా ఇలా 1 మీటర్ లెంత్ 4 మడతల మీద 4 పోగులు అనమాట. 4 పోగులు వచ్చేలాగా మీటర్ లెంత్ అయితే మనం దారం పోసుకుంటే సూదిలో ఎక్కించుకుంటే ఇక ఇలా గుర్తులు పెట్టుకున్న తర్వాత ఒకవైపు నుంచి ఇలా స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ కాజాలు స్టార్ట్ చేసి ఒక 3 పోగులు అయితే పోసేసుకొని ఇక ఫస్ట్ మనం ఎటువైపు అయితే మెలక వేస్తామో కాజా వేయటానికి ఇక ఆ కాజా అయిపోయేంత వరకు కూడా మనకి అటువైపు నుంచే దారం తీసుకోవాలి. ఇలా సింపుల్గా అనేది వేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఉండిద్ది. ఇంక ఇలాగే ఆ మార్కింగ్లో వేసుకుంటూ కాజా అయిపోయిన తర్వాత కూడా ఇంకా తెంపకుండా దారం కట్ చేయకుండా కింద వైపుకు దింపి కింద ఒక ముడి వేసేసుకోండి. కింద ముడి వేసేసుకొని మళ్ళీ రెండో మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర కూడా సేమ్ ఇక అలాగే వేసేసుకోండి. ఇంకా అలాగ మనకి ఒక 5 నిమిషాల్లోనే కాజా వేసుకోవడం అనేది అయిపోయిద్ది. ఇక కొంచెంగా దారం ఎక్కిస్తూ ఉంటారు కొంతమంది. అలా కాకుండా కొంచెం దారం ఒక 2 కాజాలు వేయగానే దారం అనేది అయిపోయిద్ది. మళ్ళీ దారం ఎక్కించుకోవటం, ముడి వేసుకోవటం లేట్ అయిపోయిద్ది కదా. అలాంటప్పుడు మనం చేతి పని చేయాలంటే విసుగ్గా ఉండిద్ది. అలా కాకుండా ఇట్లా మీటర్ లెంత్ తోటి 4 పోగులు వచ్చేలాగా పోసుకొని ఇలా మార్కింగ్ పెట్టుకొని ప్రతి కాజాకి దారం అనేది తెంపకుండా ఇలా కింద వైపుని తీసుకొని ముడి వేసేసుకొని మనం లైన్గా వేసుకోవడం వల్ల మనకి తొందరగా అయిపోయిద్ది అనమాట పని, ఈజీగా.
ఇక దారం తెంపడం ప్రతిసారి ముడి వేయటం అలా లేకుండా ఇట్లా అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా స్పీడ్గా అయితే వేసుకోవచ్చు అనమాట. ఇలా వేయటం వల్ల మనం థ్రెడ్ కట్ చేయటం లేదు, మళ్ళీ ముడి వేయటం లేదు, ఎక్కువ థ్రెడ్ పట్టిద్ది అని అనుకోవద్దు. ఎక్కువ థ్రెడ్ పట్టినా కూడా మనకి త్వరగా అయిపోయిద్ది. మీటరు 4 మీటర్లు అయితే కాజాలు అయిపోతాయి. 4 మీటర్ల దారానికి 5 కాజాలు అయిపోతాయి. అలాగే మళ్ళీ ఇంకొకసారి ఆ మీటర్ లెంత్ తోటి మళ్ళీ కనుక దారం ఎక్కించుకుంటే 5 ఉక్సులకి సరిపోయిద్ది అనమాట. ఇట్లా ఒకేసారి దారం పోసుకొని కుట్టడం వల్ల మనకి త్వరగా చేతి పని అయితే చేసుకోవచ్చు. అలాగే మనం కాసేపు నడుము వాల్చుకున్నట్టు చైర్లో కూర్చొని కనుక మనం చేతి పని చేసుకుంటే మనకి నడుము ఆనిచ్చినట్టు ఉండిద్ది, మనకి కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు అలసట ఉండదు, ఇటు చేతి పని అయిపోయిద్ది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.